అన్న నమస్తే. నమస్తే అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి అన్న. ట్రై చేస్తున్నా 3 నెలల నుంచి నువ్వు రుణమాఫీ ఎత్తుకున్న కాల్ చేస్తున్నా. ఏం పేరున్నా? ఉపేందర్ గౌడ్ అన్న. ఉపేందర్ గౌడ్. అరే వా, నేను నీ మెసేజ్ అవుతున్నా, అప్పుడే నీ కాల్ దొరికిందా అన్న? ఎన్ని ఫోన్లు చేసినా నీకు మొన్న చేయమంటే దగ్గర కూడా ఇచ్చానా అన్న? అట్లా కాదే, ఇప్పుడు చూడు యూట్యూబ్లో నీ మెసేజ్ అవుతూనే ఉన్నా నేను. ఉపేందర్ గౌడ్ మెసేజ్ పెట్టిండు, 60,000 రూపాయలు ములుగు డిస్ట్రిక్ట్ నో లిస్ట్ అనే వచ్చిందని చెప్పిన. అన్న ఏందన్న ములుగు డిస్ట్రిక్ట్ వాళ్ళకు నో డాటా, అది మన లిస్ట్ ఇంకా అంటారు. ఈ లిస్ట్ కాదన్న, 4th లిస్ట్ రాలేదు అసలు మీకు? రాలేదంటారు అన్న ఫోన్ చేస్తే. పక్కాగా? లిస్ట్ అంటారు పక్కాగా? పక్కాకన్నా నేను ఫోన్ చేసి మాట్లాడు మా ఈఓ తోటి. నీ నెంబర్ నాకు. నేను ఏమంటున్నా, అన్ని డిస్ట్రిక్ట్లకు వచ్చింది కాబట్టే అన్ని మండలాలకు సంబంధించిన ఆ లిస్టులు మనం చూసాం, మనం అన్ని జిల్లాలే చూపించినాం కూడా. ఎవరు రాలేదని చెప్పలే ఇప్పటిదాకా. అన్న అమ్మతోడన్నా నువ్వు అమ్మతోడు అనకు కానీ, అమ్మతోడు ఎందుకే గదానికి నేను అనేది. అవసరమైతే మీ డిఓకి ఫోన్ చేద్దాం కానీ లిస్ట్ రాకపోవడం ఏంది మొన్న? లిస్ట్ రాలే అంటారు బ్యాంక్ మాకు. అంటే నేను హైదరాబాద్ ఉంటానా, నేను అప్పులు అప్పాలైనా. అరే నువ్వు హైదరాబాద్ ఉంటావు కాబట్టి నీకు తెలియలేదు ఆ లిస్టు. మీ ఊర్లో గ్రూపులలో వచ్చి ఉంటుంది. ఫోన్ చేసినా అన్న. ములుగుల ఏ మండలం చెప్పు? ములుగుల మంగపేట మండలం. మంగపేట మండల. నువ్వు లైన్లో ఉండు. ములుగు మంగపేట. మీ ఏవో నెంబర్ ఉందా? ఉన్నదన్నా, ఏవో నెంబర్ ఉంది. ఏం పేరు? ఆమె పేరు భావన. భావన. జర నెంబర్ ఇవ్వవా జర్రా? ఒక్క నిమిషం అన్న. 799 799. లైన్లో ఉండు నువ్వు. నీ పేరు చెప్ప, నువ్వు ఏం మాట్లాడకు నువ్వు. అడుగుదాం లిస్ట్ వచ్చిందా లేదా. అయితే నీ ప్రాబ్లం మీద 60,000 ఉంది కానీ ఫ్యామిలీ గ్రూపింగ్ అయిపోయిందా నీది? రేషన్ కార్డు లేదన్నా. అదే రేషన్ కార్డు లేకపోతే ఫ్యామిలీ గ్రూపింగ్ అయిపోయిందా? అయిపోయిందన్నా. ఓకే, 799 అంతేనా? రైట్. హలో ఎవరండి? మేడం గుడ్ మార్నింగ్. భావన గారు మాట్లాడుతున్నారా? మంగపేట ఏఈఓ గారు. చెప్పండి మేడం. నా పేరు నరేష్ అండి, జర్నలిస్టు. వాహిని టీవీ లైవ్లో మాట్లాడుతున్నాను నేను మీతో. మంగపేటకి ఆ మండలానికి 4th లిస్ట్ వచ్చిందా మేడం మొన్న 4వ విడత రుణమాఫీకి సంబంధించి? అయితే మనకి లిస్ట్ కమ్యూనికేట్ చేయలేదండి. ఫార్మసీ మాత్రం సైట్ లో స్టేటస్ చూస్తున్నాను. నో ఐ డోంట్ గెట్ యూ. మళ్ళీ చెప్పండి. లిస్ట్ మాకు డిఓ ఆఫీస్ నుంచి ఏమి ఇవ్వలేదు, బట్ మనకి వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్ లో చూస్తున్నాం. వెబ్సైట్లో ఉంది కదా? వెబ్సైట్ లో చూస్తున్నాం ఫార్మసీ ఇండివిజువల్ గా. ఓకే, అంటే అన్ని మండలాలకి అన్ని జిల్లాలకి డిఓ గారు పంపిన లిస్టు ప్రకారమే ఏఈఓ గారు కానీ ఏఓ గారు కానీ పంపించినారనమాట గ్రామాలల్లో. బట్ మీ మండలంలో అసలు లిస్టే రాలేదని రైతులు నాకు ఫోన్ చేశారు. మరి లిస్ట్ రాకపోవడం ఏంటి అసలు? మీరు డౌన్లోడ్ చేయలేదా, పంపలేదా, చూపెట్టలేదా? లేదండి, మరి మాకు అంటే ప్రతి విడతకి లిస్ట్ పంపించారు, ఈసారి మాత్రం లిస్ట్ పంపించలేదు. మరి ఇప్పుడు 3 విడతలకు లిస్ట్ వచ్చింది కదా? 4వ విడత ఎంతమందికి రుణమాఫీ వచ్చింది మీ మండలంలో? 4వ విడత వాళ్ళకి ఇంకా అమౌంట్ ఏం క్రెడిట్ అవ్వలేదు. క్రెడిట్ కాలేదు నాకు తెలుసు. అది లిస్ట్ అనేది పేరు వచ్చిందా? అయితే మనం అది లిస్ట్ ఎంత మంది అనేది ఇవ్వలేదు. మనకి లాగిన్ లో ఇండివిజువల్ గా ఫార్మర్ ది చూడడానికి మాత్రమే వస్తుంది. ఎప్పుడు చూస్తారు మీరు? మరి ఏం చేస్తున్నారు? ఫార్మర్ ఆధార్ డీటెయిల్స్ ఇస్తే మనం చెక్ చేస్తాము. అంటే అట్లా ఇండివిజువల్ గా చెక్ చేయడమా? ఇప్పుడు వేరే మండలాలకు ఎందుకు వచ్చినాయి మేడం? మరి వేరే అన్ని మండలాలకు వచ్చింది లిస్ట్. మరి వేరే మండల్స్ లో లిస్ట్ నేను పంపించాలా మీకు? వేరే జిల్లాలలో కానీ మండలాలు కానీ డిఓలు పంపిన లిస్ట్ ఉంది మా దగ్గర. వేరే డిస్ట్రిక్ట్స్ లో కొన్ని డిస్ట్రిక్ట్స్ లో వచ్చినాయి మాకు. అన్ని డిస్ట్రిక్ట్స్ లో వచ్చినాయి, ఒక్క మీ దగ్గరే ఉంది మరి కంప్లైంట్. మరి మీ డిఓ గారు నెంబర్ ఉందా? ఇస్తారా? డిఓ గారు అయితే మాకు డిస్ట్రిక్ట్ గ్రూప్ లో అయితే ఏం కమ్యూనికేట్ చేయలేదండి, మండల్ గ్రూప్ లో కానీ. ఓకే, నేను మాట్లాడతాను. సో మీ దగ్గర లిస్టు లేదు, రైతు అడిగితేనే చెప్తారు మీరు అంతే. ఫార్మర్ ఇండివిజువల్ గా అయితే మేము చెక్ చేస్తాం. ఎంతమందికి ఎలిజిబిలిటీ అనేది తెలుస్తుంది కదా మేడం? ఇప్పుడు అన్ని చోట్ల అదే కదా, ఇప్పుడు లిస్టులు ఇస్తేనే కదా తెలుసుకున్నారు రైతులంతా మాకు వచ్చింది అని. మీరు ఇప్పుడు ఎంతమంది అని వస్తారు మీ దగ్గరికి? అంత ఇప్పుడు వచ్చింది ఎంతమంది కనీసం ఐడియా ఉందా పోనీ మీకు? అప్రూవల్ అంటే 4th లిస్ట్లో ఎలిజిబిలిటీ అది కూడా తెలియదు మీకు? 4th లిస్ట్ ఎంతమంది మనకి లిస్ట్ వస్తేనే తెలుస్తుంది అండి. అది మండల్ మొత్తం వస్తాయి టోటల్, అప్పుడే తెలుస్తుంది. మనకి అన్ని కలిపే వస్తాయి క్లస్టర్ వైజ్. మనకి ఓన్లీ మాది క్లస్టర్ వైజ్ కాబట్టి. మీ క్లస్టర్ వైజ్ కదా? ఏ క్లస్టర్ మీది? కత్తిగూడెం క్లస్టర్. కత్తిగూడెం క్లస్టర్. అయితే ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీ గ్రూపింగ్ చేసారు కదా మీరు? ఎంతమంది చేశారు మేడం మీ క్లస్టర్లో?
అది మండల్ వైజ్ చేశారండి. మండల్ వైజ్లో ఎంతమందికి అయిందా డేటా ఉందా మీ దగ్గర? 900 మెంబర్స్ అంతే, 900 మెంబర్స్కి అయింది. పోనీ నీ దగ్గరకు వచ్చి ఇప్పటిదాకా రుణమాఫీ అయిందని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఐడియా ఉందా? అంటే అడిగితే మీరు ఆధార్ చెక్ చేసి చెప్పారు కదా, ఫ్యామిలీ గ్రూపింగ్ అయిన వాళ్ళకి ఎంతమందికి అయింది? ఫ్యామిలీ గ్రూపింగ్ అయిన వాళ్ళకి ఇంకా అవ్వలేదండి. ఒక్కరు కూడా అవ్వలేదా? మనకి థర్డ్ ఫేజ్ తర్వాత ఫ్యామిలీ గ్రూపింగ్ చేశారు. జస్ట్ అందుకే 4th గ్రూప్లో వచ్చింది, 4th లిస్ట్లో ఉన్నారు కదా. అవునవును, మనకి లిస్ట్ వస్తేనే తెలుస్తుంది క్లియర్ గా. ఇప్పుడు ఆధార్ ఇస్తే చెక్ చేసి చెప్తారు మీరు? చెప్తాను. సరే అండి, నేను మీకు వాట్సాప్ మెసేజ్ చేస్తా, ప్లస్ మీ డిఓ గారితో కూడా మాట్లాడుతూ ఇప్పుడే, ఓకేనా? మీరు చెప్పింది డేటా పర్ఫెక్ట్ కదా, మళ్ళీ ఏమి ఇందులో క్రాస్ చెక్ చేసుకోవచ్చు కదా? ఓకే అండి, పర్ఫెక్ట్ గానే చెప్పాను. మళ్ళీ లిస్ట్ వచ్చింది ఆల్రెడీ ఊర్లలో పంపారు అని చెప్తే మళ్ళీ మీరు తప్పు అవుతారు, అందుకే అంటా ఉన్నా. మీకు క్లారిటీ ఉందిగా? లేదండి, మాకు మండల్లో అయితే లిస్ట్ ఏం కమ్యూనికేట్ చేయలేదు. మా మండల్ కని కాదు, మొత్తం డిస్ట్రిక్ట్ లో అయితే ఇక్కడ కమ్యూనికేట్ చేయలేదు. నేను డిస్ట్రిక్ట్ లో వేరే మండల్లో వచ్చినాయి పంపిస్తాను మీకు. ఇంకొకటి నేను చెప్తాను, ఇప్పుడు చెప్తా, అదే నా దగ్గర డేటా ఉంది పూర్తిగా, అందుకే మాట్లాడుతున్నా. ఇంకొక మాట మేడం, ఇప్పుడు ఈ 4వ విడత రుణమాఫీ అని ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్లో చెప్పారు కదా, 3 లక్షల మందికి వచ్చింది కదా. వెంటనే అక్కడ మీకు కొన్ని మెసేజెస్ వచ్చినాయి గ్రూపులలో, కొంత కమ్యూనికేషన్ వచ్చింది. 2 lakhs అబోవ్ వాళ్ళకి మేము షెడ్యూల్ ఇస్తాము అని చెప్పి మీకు వచ్చిందా మీ గ్రూప్లో? 2 lakhs వాళ్ళకి, 2 lakhs కంటే అబోవ్ ఉన్న వాళ్ళకి షెడ్యూల్ ప్రకటిస్తాం ఎప్పుడు కట్టాలో అని చెప్తూ, ఇంకా కొంతమంది ఆధార్ మిస్ మ్యాచ్ వాళ్ళు ఉన్నారు, వేరే మ్యాపింగ్ అయిన వాళ్ళకు కూడా అవ్వలేదు అని ఒక మెసేజ్ పెట్టారు. కన్ఫర్మా? మెసేజ్ వచ్చిందా మీకు? అది మీరు కమ్యూనికేట్ చేశారా గ్రామాలలో? మరి ఆల్రెడీ మనకి ఫార్మర్స్ చాలా మంది పే చేసుకున్నారండి అమౌంట్. 2 lakhs పైన ఉన్న వాళ్ళు ఫస్ట్ సెకండ్ విడతలోనే వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ లోనే కట్టేసుకున్నారు పైన అమౌంట్. 2 lakhs వరకు వాళ్ళు అమౌంట్ ఉంచుకున్నారు అకౌంట్స్. కరెక్ట్, 2 lakhs బిలో చేసి పెట్టుకున్నారు వాళ్ళు, ఎప్పుడు వస్తే అప్పుడు అని. మీకేమన్నా కమ్యూనికేషన్ ఉందా మేడం మీ పై అధికారుల నుంచి? 4వ విడత అయిపోయింది, మరి 5వ విడత వస్తుందా రాదా? ఇప్పుడు మీరు 5వ విడత అని పెట్టుకున్నారు. 5వ విడత లేదండి, ఇప్పుడు 4th విడతనే ఇంకా అవ్వలేదు, ఐడియా ఉంది. బట్ అదే ఆ మెసేజ్ లో 5వ విడత అని పెట్టుకున్నారు మీరు. ఇంకా 5th విడత గురించి, 5వ విడత గురించి ఏం లేదండి. ఓకే, సరే అండి. అంటే రైతులందరూ చేస్తారా మేడం? మీ ఇంటర్నల్ మీటింగ్స్లో ఏమన్నా ఉందా ఆలోచన ప్రభుత్వం వైపు? అవుతుందని వెయిట్ చేస్తున్న రైతులకి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది అట్లా? అవునవును, మాకు అఫీషియల్ గైడ్లైన్స్ వచ్చినప్పుడు మేము పర్ఫెక్ట్, మాకు అఫీషియల్ వస్తేనే కదా మేము. ఎస్ మ్యామ్, అఫీషియల్గా వస్తుంది, కానీ ఇంటర్నల్గా అసలు డిస్కషన్స్ ఉన్నాయా? చాలా మంది రైతులకు కాలే కాబట్టి అవుతుందా అవదా అనేది అట్లాంటిది ఏమన్నా? అవుతుంది. 4th విడత అయితే ఫార్మర్స్ కి అవుతుందని మనకి మేము ఇండివిజువల్ ఫార్మర్స్ చెక్ చేస్తున్నాం కదా, ఇంక్లూడెడ్ ఇన్ 4th ఫేజ్ అని వస్తుంది ఫార్మర్స్ కి. ఓకే, 2 lakhs లోపు ఉన్న వాళ్ళవి. సో వాళ్ళకి మేమైతే చెప్తున్నాము ఫార్మర్ కి ఇండివిజువల్ గా అయితే. ఓకే. బట్ మ్యామ్, అంటే మీ వైపు నుంచి ఏంటంటే మీ పైన ఒక చిన్న అలిగేషన్ ఏంటంటే భావన గారు మాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని రైతులు చెప్పినారు. నేను అలా పేర్లు చెప్పలేను, కానీ మీకు అది ప్రూఫ్స్ కావాలంటే పంపిస్తా. మరి మీరు ఎందుకు అంత ఓపిక లేని సమాధానాలు ఇస్తున్నారు అనేది ప్రశ్న. కొంతమంది రైతులు మిమ్మల్ని రుణమాఫీ గురించి అడిగితే మీరు సరిగ్గా సమాధానం చెప్పట్లేదని చెప్తా ఉన్నారు. లేదండి, నాదే తప్పంటారా? నేనే తప్పుగా విన్నాంటారా? కొంచెం చూడండి మేడం, రైతులు మిమ్మల్ని ఎట్లా చూస్తారంటే దేవుళ్ళ లెక్క చూస్తారు. మీరు ఏదైనా చెప్తే పని అవుతుందని నమ్మకంతో ఉంటారు. నాకు వచ్చింది కాబట్టి చెప్పిన మేడం, మీ నెంబర్ ఎట్లా తెలిసింది నాకు? అందుకే కదా. బట్ ఫ్యూచర్ లో చూసుకోండి మేడం, అది ఆన్సర్ చేసామా లేదా ఫార్మర్స్ కి, 1కి 2 సార్లు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పామా లేదా అనేది కొంచెం చెప్పండి, ఓపికతో చెప్పండి. తెలియని వాళ్ళు, రైతులకు తెలియదు మేడం. చదువుకున్న వాళ్ళే ఇవాళ రేపు ఆగమైతా ఉన్నారు. చదువుకొని రైతులు వచ్చినప్పుడు మీరు ఎట్లా ఉండాలి? ఐడియా ఉండదు కాబట్టి మేము చెప్పడానికి. ఒక్కసారి కాకపోతే 4 సార్లు చెప్పండి ప్లీజ్. 1కి 4 సార్లు వచ్చిన ఫార్మర్స్ ఉన్నారు, మేము చెప్పినాము వాళ్ళకి ఏంటి అనేది. మ్యామ్, ఇప్పుడు మీ నెంబర్ తీసుకొని డైరెక్ట్గా యాక్చువల్గా డిఓ గారికే చేద్దాం అనుకున్నా. మీ భావన గారు ఇట్లా ఉన్నారని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి సార్ అని అందాం అనుకున్నా, కానీ అది రైట్ వే కాదు. మీరు అమ్మాయి అయ్యుండి కూడా కష్టపడుతున్నారని తెలిసింది కాబట్టి, సో మీరు మీ సైడ్ ఏదైనా ఉంటే రెక్టిఫై చేసుకోండి ప్లీజ్, రైతులకు హెల్ప్ చేయండి. లేదండి, మేము ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ సజెషన్. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఉంటే మరి నాకు ఐడియా లేదు, కానీ మేమైతే 100% ఫార్మర్స్ కి చేయండి మ్యామ్, చేయండి తప్పకుండా. నేను కూడా క్రాస్ చెక్ చేస్తా, వాళ్ళు చెప్పిన అనగానే. నేను వర్క్ చేసిన ఈ 8 years లో ఎక్కడ అట్లాంటి భావన గారు, నేను ఏమంటున్నా, నాకు ఒకరిద్దరు చెప్పారు కదా అని చెప్పి కూడా నేను మిమ్మల్ని డైరెక్ట్గా మీదే తప్పని అనట్లే. మేబీ ఏదన్నా ఉంటే ఉండొచ్చు, సమ్ టైమ్స్ మీరు ఏదైనా ఉంటే రెక్టిఫై చేసుకోండి, అండ్ నేను కూడా క్రాస్ చెక్ చేసుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. వాహిని టీవీ మాట్లాడుతున్నాం మ్యామ్, నరేష్ జర్నలిస్టు. ఇప్పుడు లైవ్లో చూడండి, వేలాది మంది రైతులు చూస్తూ ఉన్నారు మిమ్మల్ని, ఈవెన్ మీ ములుగు డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా.
ఓకే ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మ్యామ్. ఓకే ఉపేందర్ అన్నా ఉన్నావా లైన్లా? అట్లా ఇల్లు ఉందన్న. సరే, ఇప్పుడు ఆమె అంటుంది లిస్టు రాలేదంటుంది. నీ ఆధార్ నెంబర్ నాకు పంపు, ఎందుకు రాలేదు ఏంది కథ, మీ డిఓ నెంబర్ కూడా నాకు పంపు వాట్సాప్లో, ఓకేనా? డిఓ నెంబర్ లేదన్నా? ఉంటుంది. నువ్వు గిది నీ మండలం నీ జిల్లా దొరకదా నువ్వు అడిగితే? ఇప్పుడు నీ మండలం దొరికింది మేడం, అట్లనే మీ ఊర్లో ఎవరన్నా అడిగితే చెప్తారు, నేను కూడా పట్టుకుంటా. ఎట్లైనా మరి లిస్ట్ ఎట్లైనా రాదండి? నేను అడుగుతా, లిస్ట్ కంపల్సరీ ఉంటుంది. అందరు మండలాలకు వచ్చినాయి, ఆమెకు రాలేదని చెప్తుందంటే అందుకే నేను ఏమంటున్నా, సరే ఆమె చిన్న అధికారి, ఆమె మీద మనం ఇంత గట్టిగా అడుగుడు కరెక్ట్ కాదు. అట్లా అవునవును జిల్లా అధికారిని అడుగుదాం, మనకి ఇంకా తిక్కలేస్తే మంత్రిని అడుగుదాం. మీ సీతక్కని అడుగుతా నేను, ఏమక్క గిదేనా నీ పని వరుస అని అడుగుతా నేను. గట్ల ఉండాలి. ఈ చిన్న ఆమె మీద మనం గంత గట్టిగా అడగద్దు ఇక గట్ల. ఇది ఏమన్నా పార్టీలో వైజ్ ఉన్నదన్న? నాకు అర్థమైతే మా టీఆర్ఎస్ పక్కా టీఆర్ఎస్ అని తిరుగుతా కాబట్టి నాకు ఏరనిపిస్తుంది. నువ్వు మరి బంద్ చేయి, ఇక కేసీఆర్ మొక్కుడు బంద్ చేయి. నీకు వస్తుంది ఇక మాఫీ. రేవంత్ రెడ్డిని మొక్కు వస్తుంది నీకు మాఫీ. నాకు మాట్లాడకుండా మంచిగా నీ రేవంత్ రెడ్డి మొక్కరన్నా నేను. అంతే అంటవా? అబ్బో రైతులు ఆగమైతురు కన్నా చూస్తురు కన్నా మీరే ఎంత మంది ఆగ చేసిన. ఇప్పుడు నువ్వు అన్నందుకు అట్లా అన్నా, ఎవ్వని మొక్కే అవసరం లేదు, ఎవ్వని బతిలాడే పని లేదు. మనకి ఎంత హక్కుతో అడిగినాం, మాకు ఎందుకు రాలే, మా లిస్ట్ ఏమైంది, ఫ్యామిలీ గ్రూపింగ్, ఈ డేటా అడిగేటోడు కావాలి. వీళ్ళని వీళ్ళు అడిగితే చక్కగా పని చేస్తారన్నా. అయితే అడిగితే ఇంకా రాలేదండి అంటే ఎప్పుడు మరి రాలేదండి 10 రోజులు వస్తున్నా కూడా చెప్పలేదు. ఇప్పుడు నేను 10 క్వశ్చన్లు బరాబర్ అడిగినా లేదా, ఎప్పుడు వచ్చింది, మీరు ఏం చేస్తున్నారు, ఎన్ని గానం తీసిర్రు, ఫ్యామిలీ గ్రూపింగ్ అయిన వాళ్ళకి అయిందా కాలేదా, మీ డిఓ మరి అడిగితే నేను మళ్ళీ ఇది క్రాస్ చెక్ చేస్తా, తప్పు దొరకద్దు, అది కూడా చెప్పినా, మీకు భయం కూడా పెట్టినా. ఇప్పుడు వీడియో చూస్తాను, వీడియో చూసి నేనే అన్ని తెలుస్తాను కంపల్సరీ. తెలిస్తే నేనేమన్నా అంటే నాకు చెప్పిగా. నువ్వు ఒక్కని కాదు నాకు, అయ్యో నేను లైవ్లో చెప్తున్నా, ఉపేందర్ ఒక్కడే కాదు, నాకు మస్తు మంది చెప్పారు మంగపేట మండలంలో. సరేనా? నేను చెప్తున్నా కదా, మంగపేటలో ఇంకో ఇద్దరు నాకు ఫోన్ చేసిర్రు. ఒకతను ముస్లిం రైతు ఆయన, ఇంకొక పెద్ద మనిషి, ఇంకిద్దరు చేసిర్రు నాకు. అందుకే చెప్పిర్రు మాకు ఇట్లా ఇక్కడ అంత బాగా చేస్తలేదు మేడం అన్నట్టుగా చెప్తేనే నేను అడిగినా, లేకపోతే వట్టికి ఎందుకు అడతాం, మనకేమవసరం. మల్లూరు నుంచి కూడా ఒక ఇద్దరు కాల్ చేస్తే నువ్వు వస్తున్నావు, మల్లూరుకి వెళ్ళి కూడా ఏమన్నావు కన్నా. మాకు కూడా మల్లూరు దగ్గర నరసింహసాగర్ గ్రామం అన్నా. ఇప్పుడు ఈమె కూడా మా ఊరు నరసింహసాగర్ గ్రామ అమ్మాయి. అచ్చా పర్వాలేదు. నేను అందుకే అన్నా కదా, ఒక అమ్మాయి అయ్యి ఉండి ఏయోగా కష్టపడతా ఉంది కాబట్టి సరే నేనేమనలే. నాకు పర్ఫెక్ట్ డేటా ఉండాలి, మరి ఉట్టిగా మాటలు చెప్పొద్దు కదా. వస్తే ఆధార్ కార్డు ఇస్తేనే చూసి చెప్తా, లేకపోతే ఇది అది అంటే నువ్వేం చేస్తున్నట్టు మరి? అంటే ఇప్పుడు నేను చెప్పిన పర్ఫెక్ట్ నువ్వు చెప్పిన దాంట్లో ఏం మిస్టేక్ లేదు, లిస్టు రాలేదని చెప్పింది. నేను కూడా ఆమె ఖచ్చితంగా డేటా తీసుకుంటా. ఇంకొక మాట విన్నారా, 5వ విడతకు సంబంధించి మెసేజ్లు వచ్చినాయని అడిగినా, పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పింది. ఎవరైనా రైతులకు డౌట్ ఉంటే ఇగో ఏఈఓనే డైరెక్ట్ లైవ్లో చెప్పింది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి సంబంధించి కానీ ఇంకా కావాల్సిన వాళ్ళకు కూడా 5వ విడతలు చేస్తామని అలా గ్రూప్లో పెట్టుకోరు మెసేజ్లు. ఓకేనా? ఇప్పుడు కాల్ చేసి నా ఆధార్ నెంబర్ చెప్తే ఇప్పుడు నువ్వు కాల్ చేయకు, నాకు మెసేజ్ పెట్టు. నేను మీ డిఏఓతో మాట్లాడతా, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్తో. అసలు లిస్టులు ఎందుకు రాలేవు చెప్పండి, మీ జిల్లాలో అన్నిటికి వచ్చినాయట అని చెప్పి క్రాస్ చెక్ చేస్తా. మరి ఇచ్చిన ఇప్పుడు 4వ విడత అని వాళ్ళే చెప్పారు, అన్ని గ్రామాలలో వచ్చినాయి, మీకు ఎందుకు రాలేదు, మీరు ఎలిజిబులా కాదా తెలవాలి కదా. అట్లా దానికోసమని నేను అడుగుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇది కూడా నాది కాదు, మా భార్య మా మామ ఇచ్చిన పొలం, నేను ఏం లేని నాకు ఏదో మా మామ ఇస్తే పొలం అలా మా భార్య పేరు మీద చేసుకుంటున్నా. అప్పలపాలైనా ఇద్దరం కలిసి అప్పలపాలు అయితే మా భార్య ప్రైవేట్ జాబ్ చేస్తే నేను జొమాటో చేసుకుంటాను. ఇక్కడికి వచ్చి నీ దగ్గరకు వచ్చిన మొన్న అంటే కనబడలే నువ్వు. ఇగో నీకు నయం, నువ్వు అదృష్టవంతుడు అనుకో, ఇక ఇలా బాధపడకు. ఆ కనీసం నీకు పిల్లనిచ్చిన మామనాన్ని ఇచ్చింది ఇంత పొలం, అది కూడా లేని వాళ్ళు మత్తుకున్నారు పాపం. అదే మీ మామ ధర్మాత్ముడు కాబట్టి పిల్లనిచ్చిన మామని ఇచ్చిండు నీకు. పాపం కొంతమందికి ఇటు అయ్యవ సంపాదించక, ఇటు అయ్యవ మిగిలియక, ఇటు పక్క అత్తమామ పెట్టక ఆగమైతురు పొరగాన్లు కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళు. అందుకే నువ్వు అదృష్టవంతుడి.